హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. నేను ఇప్పుడు ఓల్డ్ బ్యాంగిల్స్కి సిల్క్ థ్రెడ్ డిజైన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఓల్డ్ బ్యాంగిల్కి 25 లైన్స్ సిల్క్ థ్రెడ్ని చుట్టుకొని దాన్ని గాజు లోపల వైపు ఒక సైడ్ కొంచెం గమ్మేసి అతికించుకోవాలి. అది కొంచెం ఆరాక థ్రెడ్డింగ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా థ్రెడ్డింగ్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇలా బ్యాంగిల్కి థ్రెడ్డింగ్ మొత్తం చుట్టుకోవడం అయిపోయాక కుందన్స్ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి నేను 4x4 స్క్వేర్ బీడ్స్, అలాగే 0 mm రౌండ్ బీడ్స్, అలాగే జెర్కన్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు స్క్వేర్ బీడ్ని ఇలా డైమండ్ షేప్లో అతికించుకోవాలి. అలాగే 0 mmని దానికి కింది వైపు ఇలా జెర్కన్ స్టోన్ డిజైన్ అంటారు కదా, అలా అదే డిజైన్ని, కాకపోతే నేను కొంచెం ఎలివేట్ చేశాను అంతే, దీంట్లో ఏం లేదు. ఇలా అతికించి దాన్ని ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం అతికించిన బీడ్స్ గమ్కి అటాచ్ అవుతాయి, లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఇప్పుడు నేను ఇటువైపు చేస్తాను, చూడండి. ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోవాలండి, లేకపోతే డిజైన్ కూడా అటు ఇటు అవుతుంది. కొంచెం చూసుకుంటూ నిదానంగా చేయండి. మనం చేసేది పర్ఫెక్ట్గా ఉంటే అవతల వాళ్ళకి కూడా మన డిజైన్ మంచిగా ఇంప్రెస్ అవుతుంది, నచ్చుతుంది కూడా. ఇలా ఇది జెర్కన్ స్టోన్ డిజైన్ అండి. ఇది పెద్దవాళ్ళకి చేస్తాం కదా, అలాగే చేశాను. కాకపోతే నేను ఇది పిల్లల బ్యాంగిల్ అని సైడ్కి స్టోన్ చైన్ అతికించి ఇంకొంచెం దాన్ని లుక్ పెంచడానికి చేశాను. ఇలాగే ఈ గాజుకి మొత్తం ఫస్ట్ ఇలా బీడ్స్ అన్నీ అంటించుకోవాలి. ఇది బీడ్స్ అన్నీ అంటించుకున్నాక ఇలా వస్తుంది. ఇప్పుడు సైడ్స్కి గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఈ గాజుకి ఎంతైతే స్టోన్ చైన్ పడుతుందో అది ముందే కట్ చేసి పెట్టుకొని అతికించుకేసుకోవాలి. ఇప్పుడు నేను రెండు వైపులా అతికించి చూపిస్తాను మీకు, చూడండి ఒకసారి. కానీ ఫింగర్స్తో అడ్జస్ట్ చేస్తూ నీట్గా అతికించండి, బ్యాంగిల్ లుక్ సూపర్గా వస్తుంది. ఇలా గమ్ ఎక్కువైనా ఫింగర్స్తో ఎంబడెంబడే ఫింగర్స్తో తీసేయండి. ఒకవేళ గమ్ ఎక్కువ అయితే మనకి నీట్గా కనిపిస్తుంది, లేకపోతే అక్కడ వైట్గా ప్యాచెస్ లాగా అయిపోతుంది. గమ్ని చూసి దాన్ని ఎంబడే ఫింగర్స్తో నెయిల్స్తో తీసేసేయండి. ఇప్పుడు ఇలా ఓవరాల్గా ఎలా ఉంటుంది ఇదన్నమాట డిజైన్. ఇప్పుడు నేను 2 బ్యాంగిల్స్ని మీకు చూపిస్తాను. ఇది ఆరిన తర్వాత ఎలా ఉందనేది చూపిస్తాను మీకు, చూడండి. ఇలా ఉంటుంది ఆరిన తర్వాత. ఇదండి నా డిజైన్, ఓల్డ్ బ్యాంగిల్స్తో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ.